ఈరోజు మనం టీఫా స్కాన్ గురించి తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ శారద, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, ఐరావత హాస్పిటల్, స్టెల్లాపూర్. టీఫా స్కాన్ అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫీటల్ ఎనామలీస్. దీన్ని ఎనామలీ స్కాన్ అని కూడా అంటాం. ఈ స్కాన్ మనం 18 నుంచి 22 వారాల మధ్యలో చేస్తాం. ఇది చాలా ముఖ్యమైన స్కాన్. ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ స్కాన్ని తప్పకుండా చేయించుకోవాలి, స్కిప్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఈ స్కాన్కి 30 to 45 minutes పడుతుంది. సో దీనికి ఏమి ప్రత్యేకమైన ప్రిపరేషన్ కానీ అవసరం ఉండదు. ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఈ టీఫా స్కాన్లో ఏమి చూస్తారో తెలుసుకుందాం. ఈ టీఫా స్కాన్లో మనం బేబీ యొక్క హెడ్ నుంచి టూ దాకా స్కాన్ చేస్తాం అన్నమాట. సో దీంట్లో మన బేబీకి యానన్కెఫలీ కానీ హైడ్రోకెఫలస్ కానీ తర్వాత న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ లైక్ స్పైనా బైఫిడా ఉందో లేదో చెక్ చేస్తాం అన్నమాట. తర్వాత బేబీ యొక్క ఫేస్ అండ్ నెక్. సో దీంట్లో ఏంటంటే క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ మనం తెలుసుకుంటాం. తర్వాత నేసల్ బోన్ ఉందా లేదా కూడా దట్స్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ హార్ట్. సో హార్ట్ విల్ లుక్ ఫర్ ఎనీ వాల్వులార్ అబ్నార్మాలిటీస్ కానీ హార్ట్ చేంబర్స్ ఎలా ఉన్నాయి, తర్వాత అవుట్ఫ్లో ట్రాక్ట్ ఎలా ఉంది. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ స్కాన్. సో ఇందులో కానీ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయని తెలిస్తే మనం 28 to 32 weeks మధ్యలో ఫీటల్ 2D ఎక్కువ అడ్వైస్ చేస్తాం అన్నమాట మళ్ళీ అడిషనల్గా. సో we'll see about the baby's internal organs, stomach, liver, gallbladder, spleen, pancreas, kidneys, both right and left kidneys, and urinary bladder. So in India, determination of the fetal sex is an offense under PNDT Act. So we will not for the baby's gender. Fetal limbs kuda మనం దీంట్లో చూస్తామట, హ్యాండ్స్ అండ్ లెగ్స్. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే విల్ లుక్ ఫర్ ఫీటల్ బయోమెట్రీ. ఫీటల్ బయోమెట్రీ విల్ సీ ఫర్ హెడ్ బైపారటల్ డయామీటర్, హెడ్ సర్కంఫరెన్స్, అబ్డామినల్ సర్కంఫరెన్స్ అండ్ ద ఫీమర్ లెంత్. నెక్స్ట్ వి విల్ లుక్ ఫర్ ద ప్లాజెంటా. సో ఈ ఫీటల్ బయోమెట్రీ చాలా ఇంపార్టెంట్. సో ఏమైనా ఫీటల్ యాడిక్వేట్గా ఉందా లేకపోతే ఇంట్రాఇఫ్రైన్ గ్రోత్ రిటార్డేషన్ ఉందా మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ప్లాజెంటల్ పొజిషన్ చూస్తాం. సో జనరలీ ప్లాజెంటా విల్ బి ఇన్ ద అప్పర్ యూట్రైన్ సెగ్మెంట్. సో లోవర్ యూట్రైన్ సెగ్మెంట్లో ఉంటే మనం ప్లాజెంట్ ప్రీవియా అంట. సో ఆ ప్లాజెంటల్ పొజిషన్ యాంటీరియర్ ఉందా, పోస్టీరియర్ ఉందా, అప్పర్ సెగ్మెంట్లో ఉందా, లోవర్ సెగ్మెంట్లో ఉందా తెలుసుకుంటామట. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ సర్వైకల్ లెంత్. సర్వైకల్ లెంత్ మామూలుగా 2.5 centimeters కన్నా ఎక్కువ ఉండాలి. సో 2.5 centimeters కన్నా తక్కువ ఉంటే షార్ట్ సర్వీక్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ రిస్క్ ఫర్ ప్రీటర్మ్ లేబర్ ఉంటుంది. సో ఇన్ షార్ట్ టీఫా స్కాన్లో ఇట్ ఈస్ అన్ అనామలీ స్కాన్. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఏమైనా బేబీ యొక్క అబ్నార్మాలిటీస్ ఉంటే మనం దాన్ని బట్టి ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయాలా మనం డిసైడ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ గెట్ ద టీఫా స్కాన్ డన్ అండ్ టీఫా స్కాన్ షుడ్ నెవర్ బీ స్కిప్. థ్యాంక్ యూ.